ఒక పల్లెటూరులో బిడ్డలారా, ఒక తల్లి గారు పొల్లలో మోపు నెత్తి మీద పెట్టుకొని ఎర్రటి ఎండలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్రటి ఎండలో నడుచుకుంటా వస్తా ఉందంటండి. నడుచుకుంటా వస్తా ఉందంట. హాయ్ కూర్చో. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నడుచుకుంటా వస్తా ఉందంట ఎర్రటి ఎండలో. ఒక వ్యాధతను వెనకాల నుంచి వస్తా ఉన్నాడంట, ఒక టాటా ఏసీ అతను. ఆ ఎర్రటి ఎండలో పాపం చెప్పులు కూడా లేకుండా చెమటలు కక్కుకుంటా ఆ పొలం మోపు నెత్తి మీద పెట్టుకుని వస్తా ఉంది కదా. ఆపి అన్నాడంట, అమ్మా వెనకాల ఖాళీ ఉంది, ఎక్కువ అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడంట? ఎక్క అన్నాడంట. ఎక్కి కూర్చుంది. అయ్యా ఎక్కాను పాని అంది. పానిచ్చాడు. ఊళ్ళోకి రానే వచ్చింది. ఆపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆపి దిగి ఆ డోర్ తీద్దాం, ఆమె దిగిద్ది అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా కూర్చొని ఉందంట. ఎట్టా కూర్చొని ఉందంటే, కూర్చొని ఆ పొలం మోపు నెత్తి మీదే పెట్టుకొని ఉందంట. ఆ పొలం మోపు అర్థమైందా? బండిలో ఎక్కి కూడా పొలం మోపు నెత్తి మీదే ఉందంట. ఆ పొలం మోపు దాని మీద పెడితే భారం తగ్గేది. ఆ పొలం మోపు టాటా ఏసీలో పెట్టుంటే భారం తగ్గేది. బండిలో ఎక్కి కూడా పొలం మోపు నెత్తి మీదే పెట్టుకుందంట. అంటే మన పరిస్థితి, మన స్థితి అట్టాగే ఉంది. కొన్నిసార్లు నీ భారాన్ని దేవుని మీద మోపట్టున్నాడు దేవుడు, నీ పనుల భారాన్ని దేవుని మీద మోపట్టున్నాడు దేవుడు. కానీ మనమేం చేస్తున్నాము అంటే, దేవుని బిడ్డలారా, దేవుని మీద మోపడానికి ఇష్టపడతల్లా, దాన్ని నీవే మోయడానికి ఇష్టపడతా ఉన్నావు. అందుకే ప్రతిదీ నీకు భారంగా, ప్రతిదీ నీకు కష్టంగా, కొన్నిసార్లు అది నీకు నష్టంగా, కొన్నిసార్లు అది నీకు ప్రయాసగా మారుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భారాన్ని, నీ పనుల భారాన్ని దేవుని మీద మోపో.